ఇక కిరీటి రెడ్డి శ్రీలీల జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించినటువంటి చిత్రం జూనియర్. కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్ర, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బెంగళూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, కిరీటి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమా టీజరు, ట్రైలరు, పాటలు అన్ని చూశాను. తను చాలా బాగా డాన్స్ చేశాడు. పర్ఫార్మెన్స్ బాగుంది. కిరీటి రూపంలో మరో ప్రామిసింగ్ హీరో ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, కిరీటి ఒక ప్యాషన్తో సినీ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తనకు చిన్నప్పటి నుండి సినిమాపై ఆసక్తి ఉండేది. పునీత్ రాజ్ కుమార్ గారి ఆశీస్సులతో కిరీటిపై ఉన్నాయి. మన ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు. ఇది చాలా స్పెషల్ మూవీ అని, తనకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాడు కిరీటి. ఈ సినిమా జర్నీ వండర్ఫుల్ గా జరిగిందని శ్రీలీల చెప్పింది. ఇందులో లోని తండ్రి కొడుకుల ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటుందని రవిచంద్రన్ అన్నారు. 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని జెనీలియా చెప్పింది. టీం అంతా పాల్గొన్నారు. సో ఇది గాలి జనార్దన్ రెడ్డి, మనకు తెలుసు ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి ఇష్యూ అందరికి తెలిసే. సో గాలి జనార్దన్ రెడ్డి కుమారుడే కిరీటి హీరోగా వస్తున్న సినిమా జూనియర్. చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందనేది. అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. దానికి సంబంధించిన సాంగ్ ఒకటి ఆల్రెడీ మనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అద్భుతమైనటువంటి స్టెప్స్. శ్రీలీలనే మంచి డ్యాన్సర్ అని చెప్పి అందరికీ తెలుసు. శ్రీలీల తోటి ఈక్వల్గా అద్భుతమైనటువంటి డ్యాన్స్ చేశాడు. అందరికి మెప్పు పొందాడు. సో ఇక నటనలో అదేవిధంగా కథ ఎలా ఉంటుందనేది మనం చూడాలి.